వచ్చేస్తుంది. ఏంటి అందరూ అలా దొంగ చూపులు చూస్తున్నారు? మా చూపులే అంత. ఆకలి దంచేస్తుంది. వంట అయిందా? రెడీ చేసి వంటలన్నీ కంప్యూటర్లో ఫీడ్ చేసి పెట్టా గుర్తుగా. వెళ్ళి పెట్టుకొని తిను. అరే ఏంటి ఇలా చిరిగిపోయింది? మా పంతులుగాడు ప్రతి వినాయక చవితికి ఒక ఎలకని పెంచి హుస్సేన్ సాగర్ లో వదులుతాడులే. అదే ఆకలేసి కొరికేసినట్టుంది. రే మావా, అరుస్తుందేమో అనుకున్నాను రా. చూస్తూ ఉండరా, మన వంట తిన్నాక పారిపోవడానికి బ్యాగ్ సర్దుకొని తీరాలా. మీరు భోంచేరా? మేము ఇప్పుడే భోంచేసాం. కలిసి తిందాం అనుకున్నానే. ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది. ఇక్కడికి తెచ్చుకొని తిను. రా కూర్చో. మార్వెలస్. ఎక్సలెంట్. హే అల్లా, ఉప్పు కారం అన్నీ సరిపోయాయా? ఇంకా వేయాలా? సరిపోయే. మీరు ప్రేమతో వేసిన ఉప్పు కారం మమకారంగా మారి నా కడుపులోని బిడ్డకు చేరతాయి. దిస్ ఇస్ ఫర్ యూ. ఇవి నాకెందుకు? ఈరోజు నీ బర్త్డే. ఈ ఐటమ్స్ అన్ని చేయమంది నీకోసమే. ఐఎమ్ సారీ. పంతులు, నీకు పెళ్లి చూపులకు వెళ్ళటానికి కళ్ళజోడు. భాష, నీకు క్యాలిక్యులేటర్. చంటి, ఇదిగో నీకు షూ. అవతి, నీ కడుపులో బిడ్డ ఉందని అనుకున్నాం, కానీ నీ మనసులో ఇంత మమకారం ఉందని అనుకోలేదు. వాషింగ్ పేరుతో నీ బట్టలు చించేసిన మాకు ఇలా కొత్త బట్టలు తెచ్చిస్తావని ఊహించలేదు. డోంట్ బి సిల్లీ. ఏమండి? ఏమండి? ఎవరండి? మా అమ్మాయి సీమంతం. ఆమెను పిలిస్తే. ఒక్క నిమిషం. తప్పకుండా రండమ్మా. అలాగే. సీమంతం? సీమంతం అంటే? అది కడుపుతో ఉన్న ఆడపిల్లలకి పుట్టింటి వాళ్ళు చేసే ఏదో పండగ అనుకుంటా. మరి నేను చేసుకోవచ్చా? మీ పుట్టింటికెళ్ళి చేసుకోవచ్చు. ఇదేగా నా పుట్టిల్లు. ఎస్ అవంతి, ఇదే నీ పుట్టిల్లు. ఆ సీమంతో నీకు మేం జరిపిస్తాం. ఏదో అందామనిపిస్తోంది.